క్రిమియన్ కాంగో హీమరేజిక్ ఫీవర్ అన్నది ఇప్పుడు కొన్ని దేశాల్లో వైడ్ స్ప్రెడ్గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఇది ముఖ్యంగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్గా భావించడం జరుగుతుంది. ఎక్కడైతే సెన్సిటివ్ వాస్కులేచర్ అంటే రక్తనాళాలు ముక్కులో మ్యూకస్ మెంబ్రెన్స్లో, థ్రోట్లో మ్యూకస్ మెంబ్రెన్లో ఉంటుందో అక్కడ ఈ ఇన్ఫెక్షన్ వైడ్ స్ప్రెడ్గా ఎండోమిక్ సెల్స్లలో స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఈ యొక్క వెజల్స్లో బ్లీడింగ్ మొదలవుతుంది. అక్కడ హిమరేజిక్ బ్లీడింగ్ మొదలవటం వల్ల ముక్కులో రక్తం కారడం, యాజ్ యూజువల్గా ఫీవరిష్ సిమ్టమ్స్ రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, అప్పర్ రెస్పిరేటరీ దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడం లాంటి లక్షణాలతో పాటు సివియర్ ఈమరేజ్. ఎప్పుడైతే మనకు సివియర్ ఈమరేజ్ వస్తుందో అది యాజ్ యూజువల్గా లంగ్లోకి కూడా వ్యాప్తి చెందేసి అక్కడ పల్మనరీ ఎడిమా అంటే ఊపిరితిత్తులలో ఉండే అల్విలైని బ్లాక్ చేయటం వల్ల యూజువల్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి రెస్పిరేటరీ డిస్ట్రెస్లోకి పోయి ఐసీయూలో అడ్మిట్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి హిమరేజిక్ బ్లీడింగ్స్ అనేది ఇతరత్ర పార్ట్స్ ఆఫ్ ద బాడీ అంటే సెన్సిటివ్ మ్యూకస్ మెంబ్రెన్ లాంటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో ఎక్కడైనా రక్తనాళాలు చిట్లినప్పుడు ఈ హిమరేజిక్ డ్యామేజ్ అవటం వల్ల కాంప్లికేషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఈ క్రిమియన్ కాంగో హిమరేజిక్ ఫీవర్కి ఇప్పుడు ఈ తరుణంలో ఒక వైరస్ వలన స్ప్రెడ్ అవుతుంది. దీన్ని నియోటన్ వైరస్ అని అంటారు. ఈ వైరస్ వలన ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవటం వలన గ్రాడ్యువల్గా ఈ బ్లీడింగ్ వలన మనకు కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి లంగ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి చనిపోయే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీని నివారణ మనం అబ్సల్యూట్లీ దీనికి యాజ్ యూజువల్గా ఇప్పటి వరకు మనకు కరెక్ట్ యాంటీడోట్ రాలేదండి. బట్ యాజ్ యూజువల్గా మనము బ్లీడింగ్ డిజార్డర్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, బ్లడ్లో ఉండే ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని కోఆగులేషన్ ఫ్యాక్టర్స్ అంటాం. ఆ ఫ్యాక్టర్స్ని మనం సమతుల్యంగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే కోఆగులేషన్ ఫ్యాక్టర్స్ ప్రాపర్గా అంటే ప్లేట్లెట్స్ సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏవైతే బ్లడ్ ఉంటాయో వాటిని సమతుల్యంగా ఉంచగలిగితే మనం ఇట్లాంటి బ్లీడింగ్ డిజార్డ్ని కంట్రోల్ చేయగలుగుతాం. దాంతోపాటు ఈ యాంటీవైరల్ డ్రగ్స్ ఏవైతే మనం దీనికి జీన్ స్టడీ ప్రకారం, దాని యొక్క ఆర్టీపీసీఆర్ జీన్ స్టడీ ప్రకారం పర్టికులర్ వైరస్ని ఎవాల్యుయేట్ చేసుకొని దానికి సంబంధించిన మనం వ్యాక్సిన్ కానీ లేకపోతే యాంటీ వైరల్ డ్రగ్స్ కానీ ఇవ్వటం వలన ఈ ఇన్ఫెక్షన్ అంటే ఈ యొక్క వైరల్ స్ప్రెడ్ని సెల్ మీడియేటెడ్ వైరల్ స్ప్రెడ్ని మనం కంట్రోల్ చేయగలిగితే, దాన్ని నియంత్రించగలిగితే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అయిపోయి దానికి తగ్గట్టుగా మనం యాంటీజెన్కి యాంటీబాడీస్ ఫార్మేషన్ చేయగలిగితే ఆ ఇన్ఫెక్షన్ని, ఆ వైరస్ని మనం నియంత్రించగలిగితే ఈ బ్లీడింగ్ డిజార్డర్ సంబంధించిన ప్లేట్లెట్స్ని పెంపొందించగలిగితే తప్పకుండా ఈ కాంప్లికేషన్ని మనం నివారించవచ్చు ఆర్ కంట్రోల్ చేయవచ్చు. అండ్ మోరార్ ఇక్కడ సిమ్టమేటిక్ ప్యాటర్న్ మనం ఆలోచించినప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే ఎక్కువగా జ్వరం అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది వీళ్ళకి, ఈ బ్లీడింగ్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి అని అంటారా? అది కాదు జంతువుల నుంచి వ్యాపించే అవకాశాలు ఉన్నాయి అని పాసిబిలిటీ ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ యానిమల్స్, అది కూడా సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్లలో ఏమవుతుందంటే సర్టెన్ యానిమల్స్ని మనము ఆహారంగా తీసుకునే ప్రదేశాల్లో కొన్ని వైరస్లు వైడ్ స్ప్రెడ్గా వస్తుంటాయి. కొన్ని ల్యాబ్ క్రియేటివ్ వైరస్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని పెట్ యానిమల్స్ ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. తద్వారా ఈ కాంటాక్ట్ హిస్టరీ ద్వారా మనం హ్యూమన్స్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు ముఖ్యంగా దీని పేరే క్రిమియన్ కాంగో హీమరేజిక్ ఫీవర్ అంటాం. అంటే అబ్సల్యూట్గా దీని సిమ్టమ్ సైన్ ఫీవర్తో స్టార్ట్ అయ్యి బాడీ పెయిన్స్, జలుబు, దగ్గు లాంటి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో పాటు నేజల్ బ్లీడింగ్, థ్రోట్ బ్లీడింగ్తో పాటు కాంప్లికేట్ అయ్యి క్రిటికల్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో బేసిక్గా ఏదైనా బాడీలో కొంత మార్పు వస్తుంది, ఏదైనా వైరస్ కానీ ఫంగై కానీ బ్యాక్టీరియా వలన అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసేది బాడీ రియాక్షన్తో పాటు ఫీవర్గా ఫస్ట్ సిమ్టమ్ చూస్తే, సెకండరీగా ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అంతే అప్పర్ రెస్పిరేటరీ జలుబు, దగ్గు లాంటి సిమ్టమ్స్తో పాటు ఈ బ్లీడింగ్ డిజార్డర్ని బట్టి మనం ఈ యొక్క వైరస్ స్ప్రెడ్ని మనం చూడగలుగుతాం.